రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేందుకు అనునిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. సుమారు 7 కోట్ల రూపాయలతో పరిపాలనా భవనాన్ని నిర్మించారు. ఖైదీల కోసం నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. 4 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రి నిర్మించనున్నారు. రాజమహేంద్రవరం శివారు శాటిలైట్ సిటీలో పాదయాత్ర చేపట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన జన చైతన్య యాత్రలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఉండే ఏ పేదవాడి కళ్లల్లో కన్నీళ్లు చూడకూడదనే ఉద్దేశంతోనే రాత్రి పగళ్ళు పనిచేశాను. మీకు న్యాయం జరగాలి, మీ కష్టాలు తీరాలి. ఒక పక్క రైతులు, ఒక పక్క కూలీలు, ఒక పక్క డాక్రా సంఘాలు, అందరికీ న్యాయం చేయడానికే నేను ప్రయత్నం చేశాను. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందో మీకు చెప్పమన్నాను. మీ కష్టాలుంటే తెలుసుకోమన్నాను. ఎవరైనా ఇంకా అర్హులుంటే వారికి గాని ప్రభుత్వ పథకాలు అందకపోతే వాళ్ళ పేర్లని రాసుకోమన్నాను. మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. మీ కష్టంతో నేను చేసే పనుల వల్ల మీ జీవితం సుఖమయం కావాలి, ఆనందంగా ఉండాలి. మీ ఆనందం చూడడమే నా జీవిత లక్ష్యంగా నేను ఎంపిక చేసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టాలని, సామూహిక మరుగుదొడ్డి కట్టాలని అన్ని పట్టణాల్లో ODF తీసుకొచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. అంతేకాదు చిన్న పిల్లలకి NTR కిట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్నాం. ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో అప్పుల పాలు కాకూడదు, మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాను. పెట్రోల్ డీజిల్ కేజీ బేసిన్లో దేశంలో ఎక్కడా లేని సంపద ఉంది. గ్యాస్ ఆధారంగా, ఆయిల్ ఆధారంగా పరిశ్రమలు పెడితే మన పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకందరికీ ఏ విధంగా ఆదుకోవాలో అది కూడా నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే ఒక పాలసీ తీసుకొచ్చి పూర్తిగా నిరుద్యోగులను ఆదుకుని వారికి ఉద్యోగాలు వచ్చే వరకు ఒక అండగా నేను అండగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. నేను కూడా సమర్థించాను. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు ఈ పేదవాళ్ళకు సంబంధించిన సంపదని ఇష్ట ప్రకారం బ్లాక్ మనీగా కన్వర్ట్ చేశారు. బినామీ పేర్లతో వందల వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని హస్తగతం చేసుకున్నారు. సమాజాన్ని పూర్తిగా అవినీతి మయం చేశారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మనం మాత్రం కష్టాల్లో ఉన్నాం. నేను అందుకనే చెప్పాను, ఈరోజు 1000 రూపాయలు, 500 రూపాయలు కొంత కష్టం ఉంది. ఎందుకంటే సరైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోలేకపోయారు. చేసిన పని మంచిది, కానీ ఈ విధానం వల్ల తాత్కాలికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసేవాళ్లు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలీలుగా పనిచేసేవాళ్లు చాలా బాధపడుతున్నారు. నిన్న కూడా ఒక లెటర్ రాశాను. 10,000 కోట్ల రూపాయలు, 150 రూపాయలు ఎక్కువ మాకు పంపించమని నిన్న కూడా RBI గవర్నర్ కూడా రాశాను. మొదటి అర్ధ సంవత్సరంలో 26% వ్యవసాయ అభివృద్ధి మనం చేయగలిగామంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, పెట్టే శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.